నీ జీవితంలో ఏదైనా నువ్వు పొందుకుంటే అది దేవుని ద్వారా వచ్చిందా, సాతాను ద్వారా వచ్చిందా అని ఎలాగ గుర్తించగలుగుతావు? చూడండి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, సాతాను కూడా నీకు మెటీరియల్ బ్లెస్సింగ్స్ ఇవ్వగలుగుతాడు. ఉదాహరణకి బంగ్లా, కారు, ఆస్తులు, ఆరోగ్యము. ఎస్, ఆరోగ్యం కూడా ఇస్తాడు. ఎందుకంటే ఆరోగ్యం ఉంటే నువ్వు దేవుణ్ణి ప్రార్థించలేవు. సో మరి ఎలాగ గుర్తించగలుగుతాము అంటే జాగ్రత్తగా వినండి. ఏదైనా నువ్వు పొందుకుంటే నీ జీవితంలో, అది వ్యక్తులు కావచ్చు, వస్తువులు కావచ్చు, నీ జీవిత భాగస్వామి, స్నేహితులు, ఆత్మీయులు, లేదంటే భౌతికపరమైన ఏ ఆశీర్వాదమైనా, వస్తువులైనా కావచ్చు. ఈ నిన్ను దేవునికి దగ్గరగా చేస్తే అది ప్రభు దగ్గర నుంచి వచ్చిందన్న విషయం నీకు అర్థం కావాలి. ఏదైతే నిన్ను దేవునికి దూరం చేస్తుందో, దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి నిన్ను దూరం చేస్తుందో, అది సాతాను దగ్గర నుంచి వచ్చిందని నీకు అర్థం కావాలి. ఎందుకంటే సాతాను ఎప్పుడూ దేవునికి దగ్గర చేసేవి నీకు ఇవ్వడు.